నగర కాపు సంఘం సీనియర్ నాయకుడు ప్రముఖ బిల్డర్ సూరవరపు రామారావు మృతి తీరని లోటని పలువురు కాపు నాయకులు నివాళులు అర్పించారు. నగర కాపు సంఘం అధ్యక్షుడు నందిపు శ్రీనివాస్ అధ్యక్షతన ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ సూరవరపు రామారావు కాపు సంఘం అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలు సంఘానికి చిరస్మరణీయమని, సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. క్రెడాయి భవనానికి స్థలాన్ని ఇచ్చారని, భవన నిర్మాణానికి కూడా సహకరించారని తెలిపారు. ఆకుల వీర్రాజు, పంతం కొండలరావు, అయ్యల గోపి, చవ్వాకుల రంగనాథ్, వక్కపాటి మురళి, ఎడ్ల సురేష్, అర్లపల్లి పురుషోత్తం, ఆకార్ నరసింహారావు, జువ్వాది సూర్య, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, కర్రీ కాశీ, మానె దొరబాబు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మిరియాల శ్రీను, ఇసుకపల్లి శ్రీనివాస్, పసుపులేటి కృష్ణ, దేశిరెడ్డి బలరామనాయుడు, అడబాల రామకృష్ణ, అరిగెల బాబు, అడప శ్రీహరి, అడప వెంకటరమణ, గిడ్డం రమణ, ఓగేటి రవి, బండారు రమణ, అడప అనిల్ కుమార్, బొరుసు శ్రీనివాస్, వైకేఎల్ కేఎల్ఎన్ రెడ్డి, చాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్తో పాటు సూరవరపు రామారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పూర్తి చేసుకుని 91వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆయన అనారోగ్యంతో ఇటీవల మరణించడం జరిగింది. ఆయన మన నగర కాపు సంఘానికే కాదు, ఆయన వివిధ వ్యాపార రంగాల్లో కూడా ఆయన పూర్తిగా రాణించిన వ్యక్తి. అయినా ఎప్పుడూ కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా నగర కాపు సంఘం తరపున కానీ, కాపుల తరపున కానీ ఆయన ప్రతిదానికి కూడా ముందుండి, ఆయన కుటుంబం కూడా ఉండి మన కాపు సంఘానికి ఆయన చేయొత్తునిత్తూ ఆయన మన ముందు ఉండేవారు. ఆయన ఈరోజు మన మధ్య లేనందుకు మనం చింతిస్తూ ఆయన లేని లోటుని మనం ఆయన చేతన కార్యక్రమం, ఆయన చేసిన మంచి పనులు గుర్తించుకుంటూ మనం ముందుకు నడాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులకు కూడా పూర్తి మనోధైర్యం ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. ఆయన నగర కాపు సంఘం తరఫున బిల్డింగ్ కళ్యాణ మండపం కానీ ఆయన కడితే కూడా నేను సహకరిస్తా అని చెప్పి అనేక సార్లు చెప్తూ జరిగింది. ఆయన ఇప్పుడు వనభోజనాలు కానీ ఇతర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఆయన వంతు సహాయం ఆయన ఇప్పుడు కూడా ముందుండి చేసే మంచి వ్యక్తి. అయినా అదే కాకుండా ఆయన క్రెడాయి సంస్థలో ఆయన రాయమండ్రి ఫస్ట్ బిల్డర్ కూడా. ఆయన అలాంటిది ఆయన అపార్ట్మెంట్ రంగంలో అడుగుపెట్టి మన క్రెడాయికి కూడా ఆయన సొంత స్థలాన్ని ఆయన ఇచ్చి క్రెడాయి బిల్డింగ్ కట్టించిన దాత. అయినా అలాంటి మంచి వ్యక్తి మన కాపులో పుట్టారని చెప్పి ఆయన చేసిన సేవల వల్ల మన కాపులకు అందరికీ కూడా గర్వకారణం.